ఆర్జీవి, ఈ కాపయమ్మ, చూడలేకపోతున్నావు. రామ్ గోపాల్ వర్మ పరిస్థితి నానాటికి తీసికట్టు నాగం బొట్టులా తయారవుతుంది. ప్రతి సినిమాకి ఓ 10 అడుగుల లోతుకి దిగజారిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఐస్ క్రీమ్ 2 పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూస్తే మరోసారి వర్మపై జాలితో కూడిన కోపం వచ్చేస్తుంది. ఈ సినిమాలోని ఐస్ ఫ్రూట్ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాట ఫక్త్ 3rd గ్రేడ్ పాటలా ఉందంటే నమ్మండి. కథానాయిక నవీన చెడ్డీలతో కనిపించి రెచ్చిపోయింది. కప్పుకున్న తక్కువ, దిప్పుకున్నది ఎక్కువ అన్నట్టు కనిపించింది. నందు కూడా ప్రతి షాట్లోనూ నవీనను ఆశగా మింగేలా చూస్తుంటాడు. ఈ పాటలోని పదాలు వినిపించాలే గాని బోలెడు బూతులున్నాయి. పోనీ తెరకెక్కించిన తీరైనా బావుందా అంటే సెల్ ఫోన్ కెమెరాతో సినిమా తీసినంత క్లారిటీ, అటు క్వాలిటీ ఇటు క్రియేటివిటీనే కాదు క్లారిటీ కూడా మిస్ అయ్యాడు వర్మ. శివ, సత్య, సర్కార్లు తీసిన వర్మని ఇలాంటి దుస్థితిలో చూస్తామని సామాన్య ప్రేక్షకుడు కూడా బహుశా ఊహించుండడు. వర్మ ఇంకా అధఃపాతాళానికి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నా చూడ్డానికి మాత్రం ప్రేక్షకులు సిద్ధంగా లేరమ్మా. ఆర్జీవి, ఇక ఆపయమ్మా, చూడలేకపోతున్నావు.